ఒక చిన్న గ్రామంలో రాము అనే బాబు ఉండేవాడు. అతను చాలా చిలిపి, ఆనందంగా ఉండేవాడు. కానీ ఒక విషయం మాత్రం అతనికి తెలియదు డబ్బు విలువ. రాము ఎప్పుడూ తన తండ్రిని అడిగేవాడు. నాన్న నాకు ఈ బొమ్మ కావాలి, అది కూడా కొనిపెట్టు. ఐస్ క్రీమ్ కూడా తినాలి. తండ్రి ప్రేమతో కొనిపెట్టేవాడు. కానీ రాము ఎప్పుడూ డబ్బు ఎలా వస్తుందో, ఎంత కష్టం చేసి సంపాదిస్తారో అర్థం చేసుకోలేదు. ఒకరోజు తండ్రి అనుకున్నాడు, ఇప్పుడు రాముకు డబ్బు విలువ నేర్పాలి. ఆ రోజు రాము మళ్ళీ ఒక ఆట బొమ్మ కోసం అడిగాడు. తండ్రి చెప్పాడు, సరే రాము, నేను మీకు 100 రూపాయలు ఇస్తాను, కానీ నువ్వే ఈ డబ్బు సంపాదించాలి. రాము ఆశ్చర్యపోయాడు. నేను ఎలా సంపాదిస్తాను నాన్నా? తండ్రి నవ్వుతూ చెప్పాడు, ఏదైనా పని చెయ్యి, ఎవరికైనా సహాయం చెయ్యి, అప్పుడు వాళ్ళు నీకు డబ్బు ఇస్తారు. మరుసటి రోజు రాము గ్రామంలో పని కోసం వెతికాడు. మొదట అతను అలసిపోయాడు. ఎవ్వరు చిన్న పిల్లాడి అని పని ఇవ్వలేదు. కానీ చివరికి ఒక వృద్ధుడు అతన్ని పిలిచాడు. బాబు, మన తోటలో ఆకులు ఊడిపోయాయి, నువ్వు శుభ్రం చేస్తావా? రాము అంగీకరించాడు. చాలా కష్టం పడ్డాడు, చెమటలు కారాయి. కానీ చివరికి పని పూర్తి చేశాడు. వృద్ధుడు అతనికి 20 రూపాయలు ఇచ్చాడు. ఆ రోజు రాము ఇంటికి వచ్చి తండ్రికి చెప్పాడు, నాన్న, ఈ 20 రూపాయలు సంపాదించడానికి ఎంత కష్టం పడాలో ఇప్పుడు అర్థమైంది. తండ్రి సంతోషపడ్డాడు, కానీ ఇంకా ఒక పాఠం చెప్పాలని అనుకున్నాడు. మరుసటి రోజు తండ్రి రాముకు 100 రూపాయలు ఇచ్చి చెప్పాడు, ఈ డబ్బును బయటికి వెళ్ళి ఎక్కడైనా వేసేయి. రాము వెంటనే అడిగాడు, నాన్న, ఎందుకు వేసేయాలి? నేను కష్టం చేసి సంపాదించిన 20 రూపాయలు అయితే ఎప్పుడు వేసేయను? అప్పుడు తండ్రి నవ్వుతూ చెప్పాడు, అదే నేను మీకు చెప్పాలనుకున్నది రాము. కష్టం చేసి సంపాదించిన డబ్బు విలువ ఎప్పుడు ఎక్కువ. దాన్ని వృధా చేయకూడదు. రాము తల ఊపుతూ చెప్పాడు, ఇక నుంచి నేను డబ్బు విలువ తెలుసుకుని ఖర్చు చేస్తాను నాన్న. ఆ రోజు నుండి రాము మారిపోయాడు. అవసరమైన వాటికి డబ్బు ఖర్చు చేసేవాడు. కష్టం చేసే వారిని గౌరవించేవాడు. నీతి: కష్టం చేసి సంపాదించిన డబ్బు విలువ తెలుసుకున్న వాడే జీవితంలో నిజమైన ఆనందం పొందగలడు.